హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. భగభగా మండే ఎండలో నేను మా ఇంటికి చేరుకోగానే ఇంటి తలుపు మూసేసి ఉంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎవ్వరూ తీయటం లేదు. నాకు చాలా కోపం వచ్చింది. కొంతసేపటికి అమ్మ తలుపు తీయగా నేను చెమటతో తడిసిపోయి ఉన్నాను. అలసిపోయి ఇంటి లోపలికి వచ్చాను. మా అమ్మ నాకు ఒక గ్లాస్ నీళ్ళిస్తూ ఇలా చెప్పటం ప్రారంభించింది. చూడు గణేష్, ఇంటి పనులన్నీ నేనే చేశాను. నేనే ఊడ్చుకున్నాను, బండలు తుడుచుకున్నాను, మరియు ఉదయం నుంచి చాలా అంట్లు పడి ఉన్నాయి. అవన్నీ నేనే క్లీన్ చేశాను. ఇప్పుడు నా శరీరంలో ఇల్లు చూసుకునేంత బలం లేదు. ఒకసారి నువ్వు వెళ్ళి నీ భార్యను చూడు ఏం చేస్తుందో అనటంతో నేను నా గదిలోకి వెళ్ళినప్పుడు నా భార్య మంచం మీద ప్రశాంతంగా నిద్రపోతుంది. నాకు చాలా కోపం వచ్చింది. నా కూతురు కూడా తన పక్కనే పడుకొని ఉంది. ఒక్క క్షణం నేను ఆలోచించడం మొదలుపెట్టాను. ఆఫీస్లో నేను రోజంతా కష్టపడుతూ తల బద్దలు కొట్టుకొని పని చేస్తూ ఉంటాను. బాస్తో తిట్లు వింటూనే ఉంటాను. ఆ తర్వాత 2 స్టాపులు మారి ఇంటికి వస్తాను. ఒకసారి వందనాను చూడు ఎంత ప్రశాంతంగా నిద్రపోతుంది. నేను కోపంగా అరిచేసరికి తను నిద్రలేచింది. మరియు నా భార్యతో పాటు పడుకున్న నా కుమార్తె కూడా బహుశా తన తల్లి లేవటం వల్ల మేల్కొని ఉండవచ్చు. ఇక లేచి ఏడవటం ప్రారంభించింది. వందన త్వరగా లేచి పూజ ఫీడర్ను కడిగి అందులో పాలు పోసి ఆమెకివ్వటంతో పూజ సైలెంట్ అయిపోయింది. ఆమె కొంచెం సేపు పూజ దగ్గర కూర్చుంది. నేను చెయ్యి కడుక్కోటానికి బయటికి వెళ్ళాను. అప్పుడు మా అమ్మ బయట నిలబడి ఉంది. ఆమె నాతో ఇలా చెప్పటం ప్రారంభించింది. చూసావా, ఈరోజు నువ్వు నీ కళ్ళతో చూసావు కదా. నువ్వు ఆఫీస్కు వెళ్ళిన తర్వాత నీ భార్య ఎప్పుడూ విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. ఇంటి పనులన్నీ నేనే ఎక్కువగా చేస్తాను. నేను ఆలోచించటం మొదలుపెట్టాను. రాత్రి పూజాను నిద్రపుచ్చటానికి చాలా సమయం పట్టింది. కానీ పూజ మాత్రం నిద్రపోవట్లేదు. మరియు వందన పూజాను తీసుకొని వేరే గదిలోకి వెళ్ళిపోయింది. అయినప్పటికీ చాలా సమయం వరకు నాకు తన గొంతు వినబడుతూనే ఉంది. పూజ వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది. ఈ డిస్టర్బెన్స్ కారణంగా నాకు కొన్ని గంటల వరకు నిద్ర పట్టలేదు. కొంతసేపటికి నా కళ్ళెప్పుడు మూతపడ్డాయో తెలియలేదు. మరియు కొన్ని గంటలు మాత్రమే నిద్రపోవటం వల్ల నా తల నొప్పితో పగిలిపోతుంది. వందన ఇంతసేపటికి నిద్రపోయిందో నాకు తెలియదు అనుకుంటూ నేను గదివైపు తిరిగేసరికి మా అమ్మ వెనక నుండి మళ్ళీ నన్ను పిలవటం మొదలుపెట్టింది. నీ భార్యకు చెప్పు, కనీసం తన భర్త కోసం టీ నీళ్ళైనా అడగమని. ఎప్పుడు చూసినా మంచం మీదే ఉంటుంది. పూజను సాకుగా చూపించి ఆమె ఎప్పుడూ నిద్రపోతూనే ఉంటుంది. నాకు చాలా కోపం వచ్చింది. నేను రూంలోకి వెళ్ళి చూసేసరికి వందన మళ్ళీ నిద్రపోయి ఉంది. నేను కోపంగా ఆమెను పిలిచి, అసలు నువ్వు ఈ ఇంట్లో ఏం చేస్తున్నావు? పడుకోవటం తప్ప నీకు వేరే పని లేదా? నా ఈ మాటల కారణంగా ఆమె నన్ను ఆశ్చర్యంగా చూస్తూ ఏడవటం ప్రారంభించి ఇలా చెప్పింది. నా తలలో విపరీతంగా నొప్పి ఉంది అనటంతో నేను నా భార్య వైపు కోపంగా చూస్తూ గది నుండి బయటికి నడిచాను. నేను మా అమ్మ గదిలోకి వెళ్ళాను. ఈరోజు మా అక్క కూడా వచ్చింది. నన్ను చూసి అరవటం మొదలుపెట్టింది. అసలు నువ్వు నీ తల్లి గురించి ఏమన్నా పట్టించుకుంటున్నావా? ఎప్పుడూ నీ భార్య గురించి ఆలోచించటం, ఆమెను చూసుకోవటం మాత్రమే కాదు. నేను వచ్చినప్పుడల్లా నీ భార్య విశ్రాంతి తీసుకోవటం మాత్రమే చూశాను. అసలు ఆమె ఇంట్లో ఏం చేస్తుంది అని నన్ను నిలదీస్తుంటే నేను నిశ్శబ్దంగా కూర్చుండిపోయాను. కొంతసేపటికి నేను వంటగదిలోకి వెళ్ళాను. నేను వంటింట్లో వెళ్ళేసరికి అక్కడ నా భార్య ఉంది. నా తల్లికి లివర్ సమస్య ఉండటంతో నా భార్య ఆమె కోసం ఉప్పు, కారం మరియు మసాలాలు తగ్గించి ఆహారాన్ని వండేది. అయితే నేను స్పైసీ ఫుడ్ను ఇష్టపడతాను కాబట్టి ఆమె నా కోసం మరియు నా తల్లి కోసం విడివిడిగా ఆహారాన్ని వండేది. కొన్నిసార్లు ఆమె బిజీగా అయిపోయినప్పుడు అమ్మ తన కొరకు కొద్దిపాటి ఆహారాన్ని వండుకునేది. పూజకు మళ్ళీ రాత్రి కడుపు నొప్పి వచ్చింది. ఆమె చాలా ఏడవటం ప్రారంభించింది. నేను గాఢ నిద్రలో ఉన్నప్పుడు నాకు పూజ ఏడుపు వినిపించింది. నేను నా భార్య వైపు కోపంగా చూస్తూ ఆమెతో ఇలా అన్నాను. నువ్వు రోజంతా నిద్రపోతూనే ఉంటావు. నా నిద్రను ఎందుకు పాడు చేస్తున్నావు? తనని తీసుకొని అవతలి గదికి వెళ్ళు అనటంతో ఆమె నిశ్శబ్దంగా లేచి అవతలి గదిలోకి వెళ్ళింది. అప్పుడు నేను ప్రశాంతంగా నిద్రపోయాను. మరుసటి రోజు నేను ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ రోజంతా చాలా టెన్షన్లో ఉన్నాను. ముందుగా నాకు సరిగ్గా నిద్ర లేదు కాబట్టి నా కోసం ఒక కప్పు టీని ఆర్డర్ చేసి తాగటం మొదలుపెట్టాను. బాస్ కూడా ఈరోజు నాకు చాలా పని ఇచ్చారు. టీతో పాటు ఒక పెయిన్ కిల్లర్ కూడా తీసుకున్నాను. ఉదయం ఇంటి నుండి బయలుదేరినప్పుడు వందన లంచ్ బాక్స్ కూడా ఇచ్చింది. టీ తాగిన ఒక గంట తర్వాత నేను భోజనం చేసి మిగిలిన ఆఫీస్ పని చేయటం ప్రారంభించాను.
నేను 3 గంటలకు ఆఫీస్ పని ముగించుకొని ఇంటికి బయలుదేరాను. కానీ నా పని ఇంకా పూర్తి కాలేదు. ఎందుకంటే ఈరోజు నాకు చాలా అనారోగ్యంగా ఉంది. ఒక పక్క పూజ రాత్రుళ్ళు నిద్రపోకుండగా వేధిస్తుంటే, పైగా అక్క 2 పిల్లలు కూడా వచ్చారు. ఏది ఏమైనప్పటికీ 4 గంటలకు నేను నా పని ముగించుకున్నాను. ఆ సమయానికి నేను రోజు వెళ్ళే బస్సు వెళ్ళిపోయింది. రెండో బస్ కోసం చాలాసేపటి నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాను. కొంతసేపటికి బస్ రావటంతో అందులో కూర్చున్నాను. అది కూడా చాలా వేడిగా ఉంది. నేను ఇంటికొచ్చేసరికి వందన గదిలో ఉంది. పూజ నిద్రపోయి ఉంది. నేను కోపంగా ఆమె వైపు చూసి ఇలా చెప్పాను. ఏంటి, ఈరోజు ఇంకా పడుకోలేదా? మేల్కొనే ఉన్నావు? లేదండి, ఈరోజు పూజకు ఆరోగ్యం బాగోలేదు. ఇప్పుడే మెడిసిన్స్ ఇచ్చి నిద్రపుచ్చాను. ఆమెకు కడుపులో చాలా నొప్పిగా ఉంది అంటూ ఇలా చెబుతూ లేచి నా కోసం నీళ్లు తెచ్చింది. టీ చేయమని నేను అడిగాను. ఆమె టీ చేయటానికి వంటింట్లోకి వెళ్ళినప్పుడు అమ్మ నా గదిలోకి వచ్చి కూర్చుంది. అమ్మని యోగక్షేమాల గురించి అడిగితే ఇలా చెప్పింది. కొడకా గణేష్, నీ భార్య ఇప్పుడే నిద్రలేచింది. ఏ పని కూడా చెయ్యదు అనటంతో నాకు చాలా కోపం వచ్చింది. నేను లేచి వంటగదిలో ఉన్న వందనాను అరవటం మొదలుపెట్టాను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళు. అసలు నువ్వు ఇక్కడుండి ఏం చేస్తున్నావు? నీ అవసరం ఇక్కడ ఎవ్వరికీ లేదు. అప్పుడు ఆమె నా వైపు కలవరపాటుగా మరియు కలతగా చూస్తూ ఇలా చెప్పింది. గణేష్, అసలు విషయం ఏంటి? మీరెందుకు నాపై అరుస్తున్నారు? నేను ఆమె వైపు సీరియస్గా చూస్తూ, అసలు ఏ వ్యక్తి అయినా ఎందుకు పెళ్లి చేసుకుంటాడు? అతని భార్య అతని ఇంటిని అలాగే అతని పిల్లల్ని చూసుకుంటుందనే కదా. ఇప్పుడు మా అమ్మ ఉన్న ఈ స్థితిలో ఆమె ఇంటిని చూసుకోగలదా? ఈ వయసులో మా అమ్మని కష్టపెట్టి ఇంటి పని చేయించటం వల్ల నీకు సంతోషం కలుగుతుందా? మా అమ్మకు ఆరోగ్యం బాగుండటం లేదని తెలిసి కూడా నువ్వు సరిగ్గా పట్టించుకోవటం లేదు అని చెప్పటంతో వందన నా వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. కొంతసేపటికి ఆమె ఇలా చెప్పింది. లేదు గణేష్, నేను ఇంటి పనులన్నీ చేస్తున్నాను. నేను పనంతా పూర్తయిన తర్వాతే గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను. రాత్రంతా పూజ నన్ను నిద్రపోనివ్వలేదు అంటూ తను చెబుతున్నా నేను ఈ విషయంపై మొండిగా వాదిస్తూ, నువ్వేం చేస్తున్నావో అదంతా నా కల్లారా నిన్నే చూశాను. నేనొచ్చేసరికి నువ్వు నిద్రపోయి ఉంటావు అనటంతో వందన మౌనంగా ఉండిపోయింది. తనేమీ జవాబివ్వకపోయేసరికి నాకు కోపం మరింత ఎక్కువయింది. నేను కోపంగా తనతో ఇలా చెప్పాను. నువ్వు వెళ్ళిపో. నీ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళి అక్కడ నీకు కావాల్సినంత విశ్రాంతి తీసుకో అని చెప్పటంతో తను మౌనం వహించి వెళ్ళి తన అన్నయ్యకు ఫోన్ చేసింది. కొద్దిసేపటికే ఆమె సోదరుడు ఆమెను తీసుకెళ్లటానికి వచ్చాడు. ఆమె తన మరియు పూజా లగేజ్ని ప్యాక్ చేస్తుంది. ఆమె పూజా బట్టలు మరియు అవసరమయ్యే వస్తువులను కూడా ప్యాక్ చేయటం చూసి నాకు మరింత కోపం వచ్చింది. నేను ఆమె బ్యాగ్ నుండి పూజకు సంబంధించిన వస్తువులను తీసివేసి, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు, కానీ నేను పూజాను నీతో పంపను అని గట్టిగా మందలించాను. అప్పుడు ఆమె ఏడుస్తూ మొండిగా ప్రవర్తిస్తుంది. లేదండి, నేను లేకుండా పూజ ఉండలేదు. తనను మీరెలా చూసుకోగలుగుతారు? అయినా నువ్వు ఇంట్లో ఉండి చేసే పని ఇదొక్కటే కదా. అది పూజాను మాత్రమే చూసుకుంటావు. మిగతా పనులన్నీ నా తల్లి మాత్రమే చేస్తుంది. అందుకే పూజాని కూడా మా అమ్మే చూసుకుంటుంది. ఆఫీస్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత పూజాను నేను చూసుకుంటాను. నువ్వు దాని గురించి దిగులు చెందాల్సిన అవసరం లేదు. తన అన్నయ్య బయట కారులో కూర్చొని హారన్ కొడుతున్నాడు. వందన తల్లిదండ్రులు బాగా డబ్బున్న వ్యక్తులు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది. ఆర్థికంగా నేను కూడా స్థిరపడ్డాను. ఇప్పుడు నాతో బైక్ మాత్రమే ఉంది. ఆఫీస్కు ఇల్లు చాలా దూరంగా ఉండటం వల్ల నేను బస్సులో మాత్రమే వెళ్ళేవాడిని. ఎండల కారణంగా నేను బైక్ని చాలా తక్కువగా వాడేవాడిని. కొన్ని రోడ్లు చాలా నిర్మానుష్యంగా ఉండేవి. అందుకే బస్సులో వెళ్ళటం వల్ల కొంచెం సెక్యూరిటీగా ఫీల్ అయ్యేవాడిని. అయితే పదే పదే హారన్ కొట్టడంతో వందన తన సామాన్లన్నీ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయింది. ఆమె వెళ్తున్న సమయంలో పూజాను తనతో పాటు తీసుకెళ్లటానికి తననెత్తుకుంది. నేను ఆమె నుండి బలవంతంగా పూజాను లాక్కున్నాను మరియు ఆమెను మెడపట్టి బయటికి గెంటేశాను. ఆమె దాదాపు కింద పడబోయి తప్పించుకుంది. ఆమె ఏడుస్తూ వెళ్ళి తన అన్నయ్య కారులో కూర్చుంది. వందన అన్నయ్య కార్ దిగి బయటికి వచ్చాడు. బహుశా అతడు నా నుండి తన మేనకోడల్ని లాక్కోవాలి అనుకున్నట్టున్నాడు. వాడు నా వైపు రాబోతుంటే వెళ్ళొద్దు అని వందన నిరాకరించింది. అన్నయ్య, నేను చెప్పేది విను. నువ్వు వెళ్ళొద్దు అనటంతో అతను సైలెంట్గా వెళ్ళి కారులో కూర్చొని తన చెల్లెల్ని తీసుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు నేను గదిలోకి వచ్చేసరికి పూజ ఏడుస్తుంది.
తన ఫీడర్ కోసం నేను ముందు వెనక తిరిగి చూశాను, కానీ ఎక్కడా దొరకలేదు. నేను కిచెన్లోకి వెళ్ళేసరికి ఫీడర్ సింకులో పడి ఉంది. నేను పూజాను నేలపై పడుకోబెట్టాను, ఎందుకంటే కుర్చీ లేదా సోఫా మీద తనను కూర్చోపెడితే కింద పడుతుందని. నేను ఆమెను నేలపై కూర్చోబెట్టి ఫీడర్ కడిగి ఫ్రిడ్జ్లో నుంచి పాలు తీసి వేడి చేసి ఫీడర్లో పాలు పోసి పూజాకిచ్చాను. ఆ తర్వాత పూజాను నేను గదిలోకి తీసుకొని వచ్చాను. కొంత సమయం గడిచిపోయింది. ఇప్పుడు తినటానికి ఏదైనా చెయ్యాలి కదా అని ఆలోచించటం మొదలుపెట్టాను. నేను మా అమ్మ గదికి వెళ్ళి, అమ్మా, ఏం వండాలి అని అడిగాను. ఏరా, నీ భార్య వంటేమి చెయ్యలేదా అని అమ్మ అడిగింది. లేదమ్మా, ఆమె అయితే వెళ్ళిపోయింది. నేను ఆమెను ఇంట్లో నుండి మెడపట్టి బయటికి గెంటేశాను అనటంతో అమ్మ ఆశ్చర్యంగా నా వైపు చూసి ఇలా చెప్పింది. బాబు గణేష్, ఈరోజు నాకు ఆరోగ్యం అస్సలు బాగోలేదు. నేను మా అక్క వైపు చూసేసరికి ఆమె మంచం మీద పడుకొని తల నొప్పిగా ఉందని అటూ ఇటూ దొర్లుతూ ఉంది. ఇదంతా చూసి వాళ్ళకేమి చెప్పటం సరికాదని నాకు అనిపించింది. మా అక్క కూడా తన ఇంట్లో అన్ని పనులు చేసుకుంటుంది, అలాగే పిల్లల్ని చూసుకుంటుంది. ఆమె ఇక్కడికి వచ్చినప్పుడే కదా ఆమెకు కొంత రెస్ట్ తీసుకోవటానికి కుదిరేది. నేను అమ్మను చాలా జాగ్రత్తగా చూసుకునేవాణ్ణి. నేను కిచెన్లోకి వెళ్ళాను. కిచెన్లోకి వచ్చి చూడగా టమోటా కూర చేసి ఉంది. అంటే బహుశా వందన ఈ కూర చేసి ఉండవచ్చు. నేను ఆఫీస్ నుండి వచ్చేసరికి ఆమె అప్పటికే కూర చేసేసింది. ఆ తర్వాత వంటగదిలో పడి ఉన్న కొన్ని సామాన్లను చూశాను. అమ్మకు అసలే ఆరోగ్యం బాగోలేదు. ఆమె ఒక్కతే ఎలా శుభ్రపరచగలదు అని ఆలోచించి నేను అంట్లన్నీ కడగటం ప్రారంభించాను. కొన్ని అంట్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి వాటిని తొందరగా క్లీన్ చేసిన తర్వాత సెల్ఫ్లో ఉంచుతున్నప్పుడు నాకు పూజ ఏడుపు శబ్దం వినిపించింది. నేను పరిగెత్తుకుంటూ నా గదివైపు వెళ్ళాను. పూజ ఫీడర్లో పాలైపోయాయి. ఆమె చాలా ఏడుస్తుంది. నేను ఆమె దగ్గరికి వెళ్ళి తనని ఎత్తుకొని సముదాయిస్తున్నాను. అంతలోనే నా చేతిపై తడిగా అనిపించింది. నేను చూసేసరికి దిశ పార్టీ చేసింది. ఇప్పుడు ఈ పని వాళ్ళ అమ్మ చేసేది కాదు. నేను త్వరగా పూజ డైపర్ని మార్చాను. ఈ పని చేయటం నా మనసుకు చాలా అసహ్యంగా అనిపించింది. ఆ కొంతసేపటికే నాకు వామిటింగ్ అయినట్టు అనిపించింది. అయితే నేను కూడా ఈ చెడ్డ స్థితిలో పని చేయాల్సి వచ్చింది. ఆమె పార్టీ క్లీన్ చేసిన తర్వాత నేను పూజా బట్టలను మార్చాను. బట్టలు మార్చిన తర్వాత పూజాను ఉయ్యాలలో పడుకోబెట్టాను. తను హాయిగా పడుకుంది. బహుశా తన డైపర్ పాడైనందుకు ఏడ్చి ఉండవచ్చు. దీని తర్వాత నేను బెడ్ మీద పడి ఉన్న అన్ని వస్తువులను తీసుకొని బయట పాడేశాను. బెడ్షీట్ని చూసేసరికి అది కూడా మురికిగా ఉంది. ఆ బెడ్షీట్ తీసేసి అల్మారాలో నుంచి కడిగిన కొత్త బెడ్షీట్ తీసి బెడ్ మీద వేశాను. ఆ తర్వాత వాష్రూమ్కు వెళ్ళి పూజా బట్టలు మరియు బెడ్షీట్ ఉతుకుతుండగానే పూజ ఏడుపు మళ్ళీ నాకు వినిపించింది. పూజ పడిపోతుందేమో అని ఆలోచిస్తూ నేను పరుగున గదిలోకి వచ్చాను. ఎందుకంటే ఆమెకు మంచం మీద నుండి లేదా ఉయ్యాలలో నుండి ఎలా దిగాలో తనకింకా తెలియదు. నేను తననెత్తుకొని అమ్మ దగ్గరికి వెళ్ళాను. అమ్మా, పూజాని కాసేపు చూసుకో అని చెప్పి తనని అమ్మ దగ్గర వదిలేసి వచ్చి బెడ్షీట్ కడిగేసి టెర్రస్ మీద బెడ్షీట్ ఆరేసి తిరిగి వచ్చాక వంటింట్లోకి వెళ్ళాను. కర్రీ అయితే ఉంది, కానీ నేను రోటీలు కూడా తయారు చేయాల్సి ఉంది. పర్వాలేదు, చపాతీ కర్ర సహాయంతో ఎలాగో అలా రోటీలు తయారు చేస్తాను అనుకున్నాను. అక్క ఆరోగ్యం కూడా బాగోలేదు మరియు అమ్మ నా కోసం తినటానికి ఏదైనా సిద్ధం చెయ్యమని నేను మా అమ్మను అడగలేను. ఫ్రిడ్జ్ తెరిచి చూశాను. ఫ్రిడ్జ్లో పిండి లేదు. ఇప్పుడు ఆ పిండిని ఏం చెయ్యాలి, ఎలా కలపాలో నాకు తెలియటం లేదు. ఎందుకు ఫుడ్ ఆర్డర్ చేసుకోకూడదు అనుకున్నాను. అమ్మ భోజనం కూడా సిద్ధం చేసి ఉంది. నేను రోటీలను మాత్రమే ఆర్డర్ చేయాల్సి వచ్చింది. నేను రోటీలను ఆర్డర్ చేసి మా అమ్మ గదికి వెళ్ళాను. ఎందుకంటే నాకు పూజ ఏడుపు వినిపించింది. నేను పూజాను ఎత్తుకొని ఆమెను ఊరుకోపెట్టడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ బహుశా ఆకలి వల్ల పూజ ఏడుస్తూ ఉండవచ్చని భావించి నేను వంటగదికి వెళ్ళి ఆమె కోసం సెర్లాక్ను తయారు చేశాను. సెర్లాక్ ఎలా తయారు చేయాలో మొదట నాకు అర్థం కాలేదు. తరువాత దీన్ని ఎలా తయారు చేయాలో ఆ డబ్బాపై రాసి ఉంది. నేను సెర్లాక్ తయారు చేసి పూజాకు తినిపించటం ప్రారంభించాను. ఆమె తింటూ మళ్ళీ తన బట్టలను పాడు చేసుకుంది. నేను తనకు తినిపించిన తర్వాత ఆమె బట్టల్ని మార్చటం ప్రారంభించాను. అప్పటిలోగా రోటీలు కూడా వచ్చేశాయి. పూజాను మంచం మీద కూర్చోబెట్టి కొన్ని చిన్న బొమ్మలు ఉంచితే వాటితో ఆడుకోవటం మొదలుపెట్టింది. ఇంతలో డోర్ బెల్ మోగింది. బహుశా ఆర్డర్ చేసిన రోటీలను హోటల్ వాళ్ళు పంపించి ఉంటారు. రోటీలు తీసుకోవటానికి బయటికి వెళ్ళాను మరియు రోటీలు తీసుకొని
కిచెన్లోకి వచ్చేసరికి కూర చల్లారిపోయింది. ఎందుకంటే వందన ఆ కూరని చాలాసేపటి క్రితం చేసింది. బహుశా ఆ సమయంలో పూజ నిద్రపోయి ఉండవచ్చు. పిల్లల్ని చూసుకోవటం అంత తేలికైన పని కాదు. గడిచిన ఈ 3-4 గంటల్లోనే నేను ఈ అనుభూతి పొందుతున్నాను. నేను అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా, నువ్వు లేచి కర్రీని వేడి చెయ్యి అని చెప్పాను. బాబు గణేష్, నేను చెయ్యలేను. నాకు కాలు కింద పెట్టడానికి కూడా ధైర్యం లేదు అని మా అమ్మ నాకు స్పష్టమైన సమాధానమిచ్చింది. నేను వంటగదిలోకొచ్చి నా కోసం మరియు మా అమ్మ కోసం కర్రీలను వేడి చేసి భోజనం తీసుకెళ్లి వాళ్ళ రూమ్లో ఇచ్చి నా భోజనం తీసుకొని నా రూమ్కి వచ్చాను. పూజ బొమ్మలతో ఆడుకుంటూ ఉంది. ఒకవేళ పూజ ఏడవటం మొదలు పెడితే లేదా కూర చల్లారిపోతుందేమో అని ఇలా ఆలోచించి నేను త్వరగా భోజనాన్ని పెద్ద పెద్ద ముద్దలు చేసుకొని తిన్నాను. నేను అన్నం తిన్నానో లేదో అప్పుడే పూజ ఏడవటం మొదలుపెట్టింది. పూజ నెత్తుకొని నేను సామాన్లన్నీ వంటింట్లో ఉంచటానికి వెళ్ళాను. నాకు టీ తాగాలని చాలా కోరిక కలిగింది. నాకు బాగా గుర్తుంది, రోజు నేను భోజనం చేసిన తర్వాత వందన నాకు టీ లేదా కాఫీ ఇచ్చేది. నవ్వుతూ నా పక్కన కూర్చొని, మీరు చాలా అలసిపోయారు, మీ తలను ఒత్తుతాను, చేతులకు కాళ్లకు మసాజ్ చేస్తానంటూ ఏదో ఒకటి చేసేది. నాకు చాలా ప్రశాంతంగా ఉండేది. నేను కిచెన్లోనే ఉన్నాను కానీ టీ చెయ్యలేను. ఎందుకంటే పూజాను నేను ఎత్తుకొని ఉన్నాను. మళ్ళీ గదిలోకి వెళ్ళి పూజాను అక్కడ కూర్చోబెట్టి తన చేతికి ఒక బొమ్మనిచ్చి వెంటనే వంటగదిలోకి వెళ్ళి ఫీడర్ తీసుకొని కడిగి పాలు తీసుకొని వేడి చేసి దానిలో పాలు పోస్తుండగా మళ్ళీ పూజ ఏడుపు వినిపించింది. వెంటనే తన దగ్గరికి వెళ్ళి ఫీడర్ తనకు అందించి పాలు తాపించినప్పుడు తను ఏడవకుండగా ఉంది. తనని భుజంపై ఎత్తుకొని గదిలో అటూ ఇటూ కొంతసేపు తిరిగేసరికి తను పడుకుంది. తనని బెడ్ మీద పడుకోబెట్టి నేను నడుం వాల్చగా ఎప్పుడు నిద్ర పట్టిందో పట్టేసింది. గత 2-3 రోజులుగా నా ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు. పని ఒత్తిడి వల్ల బాడీ పెయిన్స్ బాగా ఉన్నాయి. బాగా అలసిపోయినట్లు అనిపించింది. అందువల్ల నాకు కూడా నిద్ర పట్టేసింది. అర్ధరాత్రి ఎప్పుడు లేచానో తెలియదు. నా కళ్ళు తెరుచుకున్నాయి. కారణం, నా పక్క అంతా తడిచిపోయి ఉంది. నేను లైట్ వేసి చూడగా పూజకి వేసిన డైపర్ బాగా తడిసిపోయి లీక్ అవుతుంది. నేను వెంటనే తన డైపర్ని మార్చి ఇంకో బెడ్షీట్ తీసి చేంజ్ చేశాను. నాకు నిద్ర ఎంత వస్తుంది అంటే బెడ్షీట్ ఉతకకుండగా బాత్రూంలో అలాగే పెట్టేశాను. ఉదయం లేచేసరికి చాలా సమయం అయిపోయింది. అప్పటికి అమ్మ టిఫిన్ చేసేసింది. నేను లేచేసరికి అమ్మ నాకు టిఫిన్ తింటావా అని అడగలేదు. అక్క పిల్లలు కూడా వరండాలో ఆడుకుంటున్నారు. అక్క కూడా నన్ను ఏం తిన్నావని అడగలేదు. నేను స్వయంగా కిచెన్లోకి వచ్చి బ్రెడ్ బటర్ తీసి వేడి చేయకుండగానే త్వరగా తినేశాను. ఎందుకంటే నాకు చపాతీ చేయటం రాదు. అంతేకాదు, నాకు సమయం కూడా లేదు. నాకు చపాతీలోకి పెరుగంటే చాలా ఇష్టం. వందన అవి ఎలా రెడీ చేసేదో నాకు తెలియదు. పాలలో తోడికెంత పెరిగేస్తుందో కూడా నాకు తెలియదు. నేను తినటానికి వచ్చేసరికి అన్నీ సిద్ధంగా చేసి ఉంచేది. నేను త్వరగా తినేసి రెడీ అయ్యి ఆఫీస్కు బయలుదేరే ముందు పాపను అమ్మకు అప్పగించి వెళ్ళాను. సాయంత్రం నేను ఆఫీస్ నుంచి బాగా అలిసిపోయి ఇంటికొచ్చేసరికి పూజ ఏడుపు వినిపించింది. నేను తలుపు తట్టగా అమ్మ వచ్చి తలుపు తీసింది. పూజ గదిలో కూర్చొని ఏడుస్తుంది. తన చుట్టూ ఎన్నో బొమ్మలు ఉన్నాయి. నన్ను చూసిన వెంటనే పూజ ఇంకా గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది. ఒకసారి పప్ప అని, ఒకసారి అమ్మ అని ఏడుస్తుంది. నేను వెంటనే తనని ఎత్తుకున్నాను. తన డైపర్ బాగా తడిసిపోయి ఉండటం వల్ల నా చెయ్యంతా అపరిశుభ్రంగా అయ్యింది. నేను మా అమ్మ వైపు చూశాను. అమ్మా, నీతో కాకపోయినా కనీసం అక్క కన్నా చెప్పొచ్చు కదా. తన తమ్ముడి కూతురే కదా, ఆ మాత్రం చెయ్యలేదా? తనకు బాధ్యత లేదా? లేదు నాయనా, మీ అక్క ఉదయాన్నే వెళ్ళిపోయింది. తను 1 నెల నుంచి నన్ను కలవటానికి కూడా రాలేదు. ఇప్పుడు కూడా నాతో ఉండటానికి మాత్రమే వచ్చింది. అక్క ఉండి కొంచెం చూసుకోవచ్చు కదా. నీ ఆరోగ్యం కూడా బాగోలేదు. 2 రోజులుండి చూసుకుంటే ఏమవుతుంది? నాకు అర్థమైపోయింది. ఈ పనులు చేయవలసి వస్తుందని అక్క వెళ్ళిపోయింది. ఇంతకుముందు తను వచ్చినప్పుడు 10 రోజులకు తక్కువ ఉండేది కాదు. అప్పుడు నేను గమనించాను, వందన అనే అక్క పిల్లల్ని మరియు తన పనులన్నీ చూసుకునేది. అక్క విశ్రాంతి తీసుకునేది. అయినా కూడా వందన మమ్మల్ని సరిగ్గా చూసుకునేది కాదని తన మీద చాడీలు చెప్పేవాళ్ళు. నేనిది ఆలోచిస్తుండగా పూజ యొక్క గట్టి ఏడుపులు విని నేను వెంటనే బాత్రూంకి వెళ్ళాను. అక్కడ ఉతకవలసినవి చూసి నా మతిపోయింది. ఏది ఏమైనా ఇవన్నీ నేను చెయ్యాలి అనుకుంటూ పూజ బట్టలు తీసి తనకి స్నానం చేయించటం మొదలుపెట్టాను. నాకిది అసలు అలవాటు లేదు, కానీ ఇవన్నీ నేను చెయ్యాలి అని
తనని బాగా రెడీ చేశాను. గదినంతా శుభ్రం చేసి బాత్రూంలో ఉన్న బట్టలన్నీ ఉతికేసి మిద్దెపై ఆరేయటానికి వెళ్ళాను. నాకు గతం వెంటనే గుర్తుకు వచ్చింది. వందన ఇన్ని పనులు చేస్తున్నప్పటికీ ఎప్పుడూ చిరాకు పడలేదు. నేను ఏమైనా అన్నా కూడా చిరునవ్వుతో ఊరుకునేది మరియు నా బాగోగులు అన్నీ చూసేది. ఇదంతా కేవలం అమ్మ వల్లే జరిగింది. ఎందుకంటే అమ్మే ఎప్పుడు నన్ను అరిచేది. నీ భార్య ఏ పని చెయ్యదు, ఎప్పుడు విశ్రాంతి తీసుకుంటుంది. అమ్మకి వందన అంటే ఎందుకంత కోపం అనుకుంటూ నేను కిచెన్లోకి వెళ్ళాను. అక్కడ ఏమీ వండలేదు. పూజకు పాలు వేడి చేసిచ్చాను. అమ్మ ఇన్ని మాటలు చెప్పి కూడా తన కోసం వంట వండుకుంది, కానీ నన్ను ఏం తింటావని ఒక్క మాట కూడా అడగలేదు. అంట్లు నేను కడుగుతానని అమ్మ అంటూ ఉండేది, కానీ 2 రోజుల నుంచి అంట్లు అలాగే ఉన్నాయి. వంట పాత్రలు సర్దుతానని అమ్మ చెప్పేది, కానీ ఎక్కడి పాత్రలు అక్కడే ఉన్నాయి. సామాన్లన్నీ సర్ది అంట్లు తోమేశాను. ఇంతలో పాప ఏడుపు వినిపించింది. వెళ్ళి పాపనెత్తుకొని కొంచెం సేపు ఆడించి పాపతో పద బయటికి వెళ్దామని వెళ్తుండగా, అమ్మా, బాబు గణేష్ ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. అమ్మా, నాకు తెలుసు ఎక్కడికి వెళ్ళాలో అని చెబుతూ నా బండి తీసి పూజాను ముందు కూర్చోబెట్టుకొని బయలుదేరాను. నేను వెళ్లే దారిలో నన్ను నేను చాలా తిట్టుకున్నాను. వందనాను బాగా ఇబ్బంది పెట్టాను అని మనసులో బాధపడ్డాను. నా భార్య లేకపోతే నా ఇల్లు అసంపూర్ణమని, తను లేకపోతే నాకు జీవితం లేదని అనిపించింది. నా ఇంటిని పాపని నన్ను నా భార్య చూసుకునేది. నాకిప్పటికీ గుర్తుంది. ఉదయం ఆఫీస్కు వెళ్ళటానికి ఏ బట్టలు తీయాలో దానికి కూడా నేను ఇబ్బంది పడేవాడిని. సంతోషకరమైన విషయం ఏంటంటే వందన కొన్ని బట్టలను ఇస్త్రీ చేయించి అల్మారాలో ఉంచింది. నేను ఇవే ఆలోచిస్తూ వందన వాళ్ళ ఇంటి దగ్గరికి చేరుకున్నాను. నేను తలుపులు తట్టగా వందన వాళ్ళ వదిన తలుపు తీసింది. నేను నమస్కారం చెబుతూ లోపలికి వచ్చాను. వాళ్ళు పూజాను నా చేతుల్లో నుంచి తీసుకున్నారు. నేను వారికి వందన గురించి అడిగాను. వాళ్ళు గదిలో కూర్చొని ఉంది అన్నారు. నేను వందన దగ్గరికి వెళ్ళగా తన పరిస్థితి చూసి ఆశ్చర్యపోయాను. తన కళ్ళు బాగా వాపు వచ్చాయి. బహుశా తను బాగా ఏడ్చి ఉంటుంది. నేను తనని అరిచాను. నా గొంతు విని తను ఆశ్చర్యంగా నా వైపు చూసి లేచి నిలబడి, పూజ ఎక్కడుంది, ఎలా ఉంది అని అడుగుతూ గది నుంచి బయటికి వచ్చింది. హాల్లో ఉన్న పూజనెత్తుకొని ముద్దాడింది. ఇదంతా చూసి నేను సంతోషంతో నవ్వుకున్నాను. నేను వందన చేయి పట్టుకొని నేను నిన్ను క్షమించమని అడుగుదామని వచ్చాను. నువ్వు లేక నా జీవితం, నా ఇల్లు అసంపూర్ణం. తను నవ్వుతూ పూజాను ఆడిస్తుంది. తను నవ్వుతూ సంతోషంగా నా ఇంటికి వచ్చేసింది. తను ఇల్లు వదిలి వెళ్ళిన ఈ 2 రోజుల్లోనే తను లేకపోతే నా జీవితం ఏమీ లేదని అర్థమయ్యింది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.